నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. ఒడిషా పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా మందికి తెలిసిందే. మన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో చాలామంది వెళ్ళి వచ్చి ఉన్నారు కూడా. ఓన్లీ పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటే మనం అక్కడ చూడాలా? లేపోతే అక్కడ శక్తి పీఠాలు కూడా ఉన్నాయని విన్నాం మేము. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా మేడం. ఈ ఒడిస్సా టూర్ ఏదైతే ఉందో మన దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్ ఎవ్రీ మంత్ రన్ అవుతుంది మేడం. ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ మేడం. సీజన్‌తో సంబంధం లేదు. వాళ్ళు ఏప్రిల్‌లో వెళ్ళాలనుకున్నా, మేలో వెళ్ళాలనుకున్నా, డిసెంబర్‌లో వెళ్ళాలనుకున్నా ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్ ఉందన్నమాట. సో ఇందుకు కనెక్టివిటీ కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఏ డెస్టినేషన్ నుంచి వాళ్ళు వెళ్ళాలనుకున్నా, ఫ్లైట్స్ వెళ్ళాలనుకున్నా, ట్రైన్ వెళ్ళాలనుకున్నా, త్రూ బస్ వెళ్ళాలనుకున్నా సరే మనం భువనేశ్వర్ వరకు రీచ్ అవుతే భువనేశ్వర్లో పికప్ చేసుకొని మళ్ళీ భువనేశ్వర్లో డ్రాప్ చేసేంత వరకు కేవలం 5 డేస్ టూర్ మాత్రమే ఉంటుంది ఈ యాత్ర. ఓకే. సో ఈ 5 డేస్లో మనం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి లేక్ ఒకటి ఉందన్నమాట. లేక్ కూడా కవర్ చేసేలాగా ఈ ప్యాకేజ్ అనేది డిజైన్ చేసామన్నమాట. ఇది లాంగ్ ట్రిప్ అయితే కాదు. కాదు మేడం. షార్ట్ ట్రిప్. ఎగ్జాక్ట్. అలా అని చెప్పి 5 డేస్‌కి తక్కువ కూడా మనం వెళ్ళలేము. ఎగ్జాక్ట్. ఖచ్చితంగా 5 డేస్ స్పెండ్ చేయాల్సిందే. అవును మేడం. సో, ఆ 5 డేస్‌కి తగ్గట్టు మన ప్లానింగ్ అనేది ఉండాలి. అవును. అంతే కదండీ! అంతే మేడం. సో, ఈ 5 డేస్‌లో మన ఐటినరీ ఎట్లా ఉంటది? ఈ 5 డేస్లో మన ఐటినరీ వచ్చేసేసి మేడం ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టుగా ఎక్కడి నుంచి అయినా సరే డిఫరెంట్ డెస్టినేషన్ నుంచి మనం భువనేశ్వర్ రీచ్ అవుతే సో ఆ రోజు భువనేశ్వర్లో హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత భువనేశ్వర్లో ఏవైతే మెయిన్ టెంపుల్స్ చూడాలనుకుంటామో సో ఆ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేస్తాం అనమాట. లింగరాజస్వామి టెంపుల్, రాజారాణి టెంపుల్, పరశురామ టెంపుల్. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసేసి ఆ రోజు నైట్ స్టే అనేది భువనేశ్వర్లో ఉంటుంది. ఎన్ని టెంపుల్స్ కవర్ చేస్తాం ఒక్క రోజులో? ఆ రోజు సుమారుగా మీరు ఒక 4 to 5 టెంపుల్స్ అనేది కవర్ చేస్తారు అంటే మేడం. కొంచెం దగ్గర అన్ని దగ్గర ఉంటుందా? దగ్గరగానే ఉంటాయి మేడం. ఓకే. అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి. సో సెకండ్ డే మనం అక్కడ ఉన్నటువంటి శక్తిపీఠం గిరిజాదేవి శక్తిపీఠం ఏదైతే ఉందో భువనేశ్వర్ నుంచి కేవలం ఒక 3 hours జర్నీ లోపే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి భువనేశ్వర్ నుంచి గిరిజాదేవికి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని చేసి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ భువనేశ్వర్కి బ్యాక్ వచ్చేస్తాం అదే రోజు. ఓకే. సో సెకండ్ డే టూర్ అనేది కంప్లీట్ అయింది మేడం. థర్డ్ డే ఏంటంటే మనం భువనేశ్వర్ నుంచి హోటల్ చెక్అవుట్ చేసేసి కొనార్క్ వెళ్తాం. కొనార్క్ సూర్య దేవాలయం ఏదైతే ఉందో వరల్డ్ హెరిటేజ్ సైట్, చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోకల్గా గైడ్స్ అందుబాటులో ఉంటారు. గవర్నమెంట్ గైడ్స్ ఉంటారనమాట. సో వారిని మనం హైడ్ చేసి అక్కడ ఆ ప్లేస్కి సంబంధించి బ్రీఫ్ హిస్టరీ ఏదైతే ఉందో ఒక 1 to 2 hours మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంగేజ్ చేసుకుంటాము. 1 to 2 hours. ఎగ్జాక్ట్లీ మేడం. సో వెళ్ళే టూరిస్టులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాటి యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి అనేసి. సో ఆ మొత్తం స్పెండ్ చేసేసేసి అక్కడ ఉన్నటువంటి కొనార్క్ సూర్యదేవాలయం హిస్టరీ అంతా తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి నియర్ బై ఒక బీచ్ ఉందన్నమాట, చంద్రబాగ్ బీచ్ అనేసి. సో ఆ బీచ్కి వెళ్ళి ఆ బీచ్ విజిట్ చేసి ఈవినింగ్ అంతా మనం పూరి రీచ్ అవుతాం. సో మూడో రోజు ఈవినింగ్ అంతా పూరి రీచ్ అవుతాం. సో పూరి రీచ్ అయిన తర్వాత హోటల్లో కొద్దిగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మెయిన్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ అనేది ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో చేస్తాం అనమాట. ఓకే. సో అక్కడ కూడా ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో మెయిన్ గుడ్లు ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూడాలి ఏంటి అనేసి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అంతా వెళ్ళడానికి అక్కడ లోకల్గా కూడా మనం ఒక పూజారి గారిని హైడ్ చేసి సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తే ఏ టెంపుల్ చూడొచ్చు ఏంటి అనేసి క్లియర్గా తన దగ్గరుండి ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే మన టూర్ మెంబర్స్ వెళ్ళారో వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టెంపుల్ విజిట్ అంతా కూడా దగ్గరుండి చూపిస్తారు. అంటే లోపల మనకి నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మేడం. మెయిన్ టెంపుల్ కాకుండా చుట్టుపక్కల చూడాల్సిన టెంపుల్స్ అన్నీ కూడా గుడి ప్రాంగణంలోనే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా విజిట్ చేసుకుని చేసి వాళ్ళని ఆ రోజు ప్యాకప్ అనేది చేసేస్తాం అనమాట డే. సుమారుగా ఎంత టైం పడుతుందండి మనకి? సుమారుగా మనకు ఒక 2 to 3 hours పడుతుంది మేడం. ఇవన్నీ మనం అంటే అన్ని దేవాలయాలు లోపల సందర్శించి రావడానికి. ఎగ్జాక్ట్లీ మేడం. లోపల ఉన్న ప్లేసెస్ అన్ని చూడడానికి టెంపుల్ సంబంధించి. సో ఆ రోజు అవన్నీ చూసుకుని చేసి థర్డ్ డే అనేది మనం టూర్ ఎండ్ చేసుకుంటాం. సో ఫోర్త్ డే ఏంటంటే మనకి పూరి నుంచి జస్ట్ నియర్ బై ఒక 1.5 hour జర్నీ లేదా 2 hours జర్నీలోనే చిల్కా లేక్ అని చెప్పనేసి ఫేమస్ లేక్ ఉందన్నమాట. సో ఈ లేక్లోకి మనం బోటింగ్ చేయడానికి పర్మిషన్ ఉంది. ఓకే. సో బోట్లో వెళ్ళి విహారయాత్రకి వెళ్ళినట్టుగా కొంచెం ఎంజాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒక 1.5 to 2 hours బోట్ రైడ్ అనేది అక్కడ ఫిక్స్గా పెట్టున్నారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అక్కడ ఉన్నటువంటి బోట్స్లో ఎక్కేసేసి మనం బోటింగ్ మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళి అక్కడ కొన్ని దగ్గరలో డాల్ఫిన్స్ విజిట్ కూడా ఉందన్నమాట. సో మనం వెళ్ళిన టైంలో మన లక్ని బేస్ చేసుకుని చేసి డాల్ఫిన్స్ మనం ఎక్కువగా చూడడానికి అవకాశం ఉంది, తక్కువగా చూడడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఆ రోజు ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ బట్టి సో అక్కడ డాల్ఫిన్స్ అనేది బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ డాల్ఫిన్ విజిట్ అంతా చేసుకుని చేసి అక్కడ ఆ వాటర్లో ఏవైతే ముత్యాలు లేకపోతే పగడాలు ఏవైతే దొరుకుతాయో వాటిని లైవ్గా అక్కడ ఉన్నటువంటి సెల్లర్స్ ఉంటారనమాట.
హ్యాకర్స్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మనం పర్చేస్ చేసి ఆ రోజు మనం ప్యాక్ చేసుకొని చేసి బ్యాక్ మళ్ళీ మనం పూరికి వచ్చేస్తాం. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్ కూడా ఎగ్జాక్ట్లీ దొరుకుతుంది మేడం. కదా. క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ రోజు అవన్నీ తీసుకొనేసేసి బ్యాక్ మళ్ళీ పూరికి వచ్చేస్తాం. సో పూరి అనగానే మనకు పక్కనే బీచ్ ఉంటుంది కాబట్టి సో బీచ్‌లో కూడా మళ్ళీ మనం రిలాక్స్ అవ్వడానికి ఆ రోజు ఈవినింగ్ అవర్స్‌లో వెళ్ళి ఒక 1 అవర్ కానీ, 2 అవర్ గానీ సో క్లయింట్ ఇంట్రెస్ట్‌ని బట్టి అక్కడ మనం బీచ్‌లో రిలాక్స్ అయిపోయి బ్యాక్ మనం హోటల్‌కి వచ్చేస్తాం. సో ఫోర్త్ డే నైట్ మళ్ళీ మనం పూరిలో స్టే ఉండి అక్కడి నుంచి ఫిఫ్త్ డే మార్నింగ్ మనం చెక్అవుట్ చేసుకునేసేసి ఇంకా బ్యాలెన్స్ ఒక 2-3 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఓకే. సాక్షి గోపాల్ ఒకటి, అక్కడ శ్రీకృష్ణ ఆలయం ఉందన్నమాట. సో ఆ టెంపుల్ విజిట్ చేసుకునేసేసి రఘురాజ్పుర, పీప్లి ఈ 2 ప్లేసెస్‌లో ఏంటంటే అక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట మెయిన్‌గా. సో ఆ విలేజ్ అంతా కూడా ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళు లైవ్‌గా ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అనేది మన టూరిస్టులు ఎవరైతే మన పిల్గ్రిమ్స్ ఉన్నారో వెళ్ళి వాటిని డైరెక్ట్‌గా చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే అక్కడే అవుట్లెట్స్ ఉంటాయి. వాటిని పర్చేస్ చేయొచ్చు కూడా. సో పర్చేస్ చేసి ఆ రోజు టూర్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. రిటర్న్ బ్యాక్ మళ్ళీ భువనేశ్వర్‌కి వచ్చేస్తారు. డైరెక్ట్ వండర్స్ దగ్గరే మనం కొనుక్కుంటున్నాం కాబట్టి అతి తక్కువ ప్రైస్కే కొనొచ్చు. అండ్ మీరు అన్నట్టుగా కాస్త క్వాలిటీ ఉన్నది కూడా మనకి ఎగ్జాక్ట్లీ దొరుకుతుంది. మేడం. సో ఎగ్జాక్ట్లీ. ఈ ఒడిషా ట్రిప్ అనేది ఒక 2-3 రోజులు దైవ దర్శనంగా మనం వెళ్ళిన తర్వాత లేక్ ఉంది కాబట్టి కాస్త విహారయాత్రగా ఉంటుంది. డాల్ఫిన్స్‌ని చూడొచ్చు. మంచి మంచి ముత్యాలు, పగడాలు కొనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆర్ట్‌కి సంబంధించింది కూడా అక్కడ ఉంది. 2 కలిపి ఉన్నాయి. అవును మేడం. కాస్త ఎంజాయ్‌మెంట్ ఉంది. కాస్త దైవభక్తి కూడా దైవభక్తి ఉంది. కూడా ఉంది. ఓకే. మరి ఫుడ్ ఎట్లా అండి? ఫుడ్ మేడం మనకి పెద్ద వేరియేషన్ ఏమి అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ నుంచి లేకపోతే తమిళనాడు నుంచి మనం అటు వెళ్ళినా సరే మనకు కావాల్సిన ఫుడ్ అయితే కూడా ఫెసిలిటీస్ అంతా కూడా దొరుకుతుంది. ఇందులో మనం ప్యాకేజ్‌లో ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఇస్తున్నాము. లంచ్ కూడా. యెస్ మేడం. ఎగ్జాక్ట్లీ. సో 2 నైట్స్ భువనేశ్వర్‌లో స్టే ఉంటుంది. 2 నైట్స్ పూరిలో స్టే ఉంటుంది. ఎక్కువ హర్రీ బరీ యాత్ర ఉండదు. ప్లస్ బస్ ఫెసిలిటీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని దగ్గరలకి వెళ్తుంది. ఎక్కడైనా సరే బస్సు వెళ్ళని దగ్గర ఉంటే లోకల్ కన్వీనియన్స్ మనం తీసుకొనేసేసి వెళ్ళే టూర్ మేనేజర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇన్‌కన్వీనియంట్ లేకుండా వెళ్ళేటువంటి పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సర్వీస్ అందించేసేసి వాళ్ళకి ఒక మెమరబుల్ ట్రిప్ అనేది చేస్తున్నారన్నమాట. ఓకే. ఎంత బడ్జెట్‌లో ఇస్తున్నారు మీరు? కేవలం 24,800 రూపీస్ మేడం. ఆబ్వియస్లీ తక్కువ చెప్తారు మీరు. ఎగ్జాక్ట్లీ మేడం. నేను ఎప్పుడైతే దీనికి ఎందుకంటే ఎంత ప్రైస్ అని అందాం అనుకుంటాను. ఆ ఛాన్స్ మీరు నాకు ఇవ్వరు. సో 25,000లో మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే. ఇందులో ఈ 25,000లో మనం ఏంటంటే వాళ్ళు వస్తున్నటువంటి డెస్టినేషన్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది అడిషనల్ అవుతుందన్నమాట. వాళ్ళు ఫ్లైట్‌లో వెళ్ళాలనుకున్నా, ట్రైన్‌లో వెళ్ళాలనుకున్నా ఈ ప్యాకేజ్ అమౌంట్‌కి మనం యాడ్ చేసేసి ప్యాకేజ్ అనేది క్లోజ్ సో చేస్తాం. బేసిక్ అయితే మాత్రం 25,000. బేసిక్ అయితే 25,000 ఉంటుంది. సో ఇంకా ఒడిషా వెళ్ళాలి అని అనుకున్నట్లయితే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన వాళ్ళు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అప్డేట్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీ ప్రశ్నలకి, మీ క్వెషన్స్‌కి చక్కటి సమాధానాలు అందిస్తారు. థాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థాంక్ యూ మేడం.